ఓం శ్రీగణేశాయ నమః. గ్రహాలు కాలానుగుణంగా వాటి రాసులను మారుస్తూ ఉంటాయి. ఒక్కోసారి గ్రహాలు తిరోగమనం చెందుతూ ఉంటాయి. అలా జరిగినప్పుడు ద్వాదశ రాసుల వారి జీవితంలో అనేక మార్పులు ఉంటాయి. మేషరాశివారికి ఈ వారం అత్యంత ముఖ్యమైన సమయం అని చెప్పాలి. ఎందుకంటే నవంబర్ 11వ తేదీ నుంచి గురువు గ్రహం తిరోగమనంలోకి వెళ్లబోతున్నాడు. ఈ పరిణామం మీ జీవితంలోని ప్రతి రంగంపైన కొంత ప్రభావం చూపించబోతుంది. ముఖ్యంగా మేషరాశివారు ఎప్పుడూ ధైర్యంగా, నిర్ణయాత్మకంగా వ్యవహరించే వ్యక్తులు. కాని ఈ గురు తిరోగమన కాలంలో మీరు తీసుకునే నిర్ణయాలు కొంచెం ఆలస్యం అవుతాయి. కొంత సందేహం కలుగుతుంది. కాస్త అంతర్మథనంలో పడే అవకాశం ఉంటుంది. మేషరాశివారికి ఈ వారం కొత్త ఆరంభాల, మార్పుల, ఆత్మపరిశీలన కాలంగా నిలుస్తుంది. ఈ వారం మీలోని ఆత్మవిశ్వాసం, ఉత్సాహం రెండూ పెరిగినా అదే సమయంలో కొంత అంతర్మథనం కూడా ఉంటుంది. ఎందుకంటే గురుగ్రహం తిరోగమనంలోకి వెళ్లడంతో మీ నిర్ణయాలపై కొంత అనిశ్చితి కలగవచ్చు. కానీ ఆందోళన అవసరం లేదు. ఎందుకంటే ఈ కాలం మీకు ఆత్మపరిశీలన చేయించడానికి, పాత తప్పులను సరిదిద్దుకోవడానికి, కొత్త దిశలో అడుగులు వేయడానికి అనుకూలంగా ఉంటుంది. రాశులలో మొదటిది మేషరాశి. ఇది రాశిచక్రానికి ఆరంభ బిందువుగా పరిగణించబడుతుంది. సూర్యుడు మేషరాశిలో సంచరించే కాలంలో ప్రకృతి కొత్త ఉత్సాహంతో మేల్కొంటుంది. వసంత ఋతువు ఆరంభమవుతుంది. అందుకే ఈ రాశి వ్యక్తులలో శక్తి, ఉత్సాహం, కొత్తదనం, నాయకత్వం వంటి గుణాలు సహజంగా ఉంటాయి. అశ్విని నక్షత్రం 4 పాదాలు, భరణి నక్షత్రం 4 పాదాలు, కృత్తిక నక్షత్రం మొదటి పాదం, ఇవన్నీ కలిపి మేషరాశిగా పరిగణిస్తారు. ఈ రాశి యొక్క చిహ్నం గొర్రె. గొర్రె ధైర్యం, తలదూర్చే స్వభావం, ముందుకు సాగాలనే తపనకు ప్రతీక. అందుకే మేషరాశివారు ఎప్పుడూ ముందుండాలనే ఆలోచనతో, నాయకత్వం వహించాలనే తపనతో ఉంటారు. మేషరాశికి అధిపతి కుజుడు, అంగారకుడు. కుజుడు అగ్నితత్వ గ్రహం కనుక వీరిలో ఉత్సాహం, కోపం, ధైర్యం, దృఢసంకల్పం ఎక్కువగా కనిపిస్తాయి. ఒకసారి ఏ పని చేయాలని నిర్ణయించుకుంటే వెనక్కి తగ్గరు. ఎంత కష్టమైనా, అడ్డంకులున్నా సాహసంగా ఎదుర్కొని పూర్తి చేస్తారు. ఈ రాశి చరరాశి కాబట్టి ఒక చోట నిలకడగా ఉండలేరు. ఎప్పటికప్పుడు కొత్త ఆలోచనలు, కొత్త ప్రయత్నాలు వీరి మనసులో పుడుతుంటాయి. జీవితం వీరికి ఒక సవాలుగా ఉంటుంది. సవాలు ఉంటేనే వీరికి ఉత్సాహం వస్తుంది. బాల్యంలో కొంత కష్టాలు ఎదుర్కొంటారు. చిన్నతనంలో కుటుంబ బాధ్యతలు ఎక్కువగా మోసే పరిస్థితులు వస్తాయి. యవ్వనంలో స్నేహితులు, బంధువుల కోసం దూర ప్రాంతాలకు వెళ్లే అవకాశం ఉంటుంది. కాని ఆ కష్టాలు వీరిని బలంగా తీర్చిదిద్దుతాయి. కష్టాలు వచ్చినప్పుడల్లా మరింత సాహసంతో ముందుకు సాగుతారు. బంధువులు, స్నేహితులు వీరిపై ఆధారపడుతుంటారు. ఇతరులను ఆదుకోవడంలో వెనుకడుగు వేయరు. కాని కొన్నిసార్లు ఈ విశ్వాసమే వీరిని మోసం చేయవచ్చు. మేషరాశివారు అధికారాన్ని ఉపయోగించి మంచి చేయాలనే తపనతో ఉంటారు. నాయకత్వం వీరి రక్తంలోనే ఉంటుంది. ఏ పనినైనా ముందుండి ప్రారంభిస్తారు. కాని కొన్నిసార్లు ఈ తొందరపాటు స్వభావం కారణంగా తప్పులు జరగవచ్చు. తగిన ఆలోచన లేకుండా తీసుకునే నిర్ణయాలు తర్వాత బాధ కలిగించవచ్చు. అయినప్పటికీ వీరి మనసులో ఎప్పుడూ ధైర్యం, విశ్వాసం తగ్గదు. ఏదైనా తప్పు జరిగిందని అనిపిస్తే దాన్ని సరిచేసుకోవడంలో వీరు సిద్ధంగా ఉంటారు. ఆర్థిక విషయాల్లో మేషరాశి వారికి ఎత్తుపల్లాలు సహజం. ఒక దశలో చాలా బాగా సంపాదిస్తారు. మరో దశలో ఖర్చులు పెరిగిపోతాయి. అయినప్పటికీ వీరికి సంపాదన శక్తి బలంగా ఉంటుంది. కష్టపడి పనిచేసే నైజం వీరి ప్రత్యేకత. వృత్తిలో సాంకేతికం, యంత్రం, క్రీడలు, వైద్యరంగం, న్యాయరంగం, ఆర్మీ వంటి ధైర్యం, నిర్ణయ శక్తి అవసరమయ్యే రంగాల్లో అద్భుతంగా రాణిస్తారు. వ్యాపారాలలో తొందరపాటు చేస్తే నష్టాలు ఎదురవుతాయి. కాని ప్రణాళికతో పనిచేస్తే పెద్ద విజయాలు సాధిస్తారు. మేషరాశివారు అబద్ధం చెప్పడం ఇష్టపడరు. నేరుగా మాట్లాడే స్వభావం వీరిది. కొన్నిసార్లు ఈ నేరు స్వభావం ఇతరులకు కఠినంగా అనిపిస్తుంది. కాని వీరి మనసు లోతుగా మంచిదే ఉంటుంది. వీరు ఎవరికీ హాని కలిగించాలనుకోరు. సహాయం చేయాలనే తపనతో ముందుంటారు. కుటుంబంలో ఐక్యత ఉంటే వీరి విజయాలు మరింత పెరుగుతాయి. స్త్రీల విషయానికి వస్తే మేషరాశి స్త్రీలు ధైర్యవంతులు, స్వతంత్రంగా ఆలోచించేవారు. కాని భావోద్వేగపరులు కూడా అవుతారు. జీవిత భాగస్వామి విషయంలో మొదట్లో కొన్ని అవాంతరాలు ఎదురైనా చివరికి స్థిరమైన ఆనందాన్ని పొందుతారు. సంతాన సంబంధిత సమస్యలు ఆలస్యంగా పరిష్కారం పొందుతాయి. ఈ రాశివారికి గుప్తదానాలు, పూజలు, సుబ్రహ్మణ్య స్వామి లేదా లక్ష్మీదేవి ఆరాధన విశేషంగా శ్రేయస్కరం. మేషరాశివారు కోపాన్ని అదుపులో ఉంచుకుంటే
అసాధ్యమని అనిపించే విజయాలు కూడా సాధిస్తారు. వీరి దుఘత, మనోధైర్యం వీరి బలమైన ఆయుధాలు. ప్రతి పనిలోనూ వీరి సాహసం, నాయకత్వం, పౌరుషం స్పష్టంగా కనిపిస్తాయి. జీవితంలో కొన్నిసార్లు స్త్రీ సంబంధిత వివాదాలు ప్రతిష్టను దెబ్బతీయవచ్చు. కాని వారు జాగ్రత్తగా ఉంటే ఆ ప్రభావం తగ్గిపోతుంది. ఈ రాశివారికి తూర్పు మరియు ఉత్తర దిశలు శుభప్రదం. గురువారం రోజున విష్ణువు లేదా సుబ్రహ్మణ్యుడికి పూజ చేయడం ద్వారా మానసిక శాంతి లభిస్తుంది. దానాలు, పుణ్యకార్యాలు వీరి జీవితంలో మంచి మార్పులు తెస్తాయి. వీరు సొంత శ్రమతో ఎదిగే వ్యక్తులు. ఎవరిపైనా ఆధారపడకుండా స్వయంగా తమ కష్టాలతో జీవితం నిర్మించుకుంటారు. నవంబర్ 10న తులారాశిలో బుధుడు తిరోగమనం చెందనున్నాడు. ఈ తిరోగమన కాలం నవంబర్ 29 వరకు కొనసాగుతుంది. ఆ తర్వాత బుధుడు నేరుగా సంచారం చేయడం ప్రారంభిస్తాడు. ఈ సమయంలో గ్రహాల చలనాలు, మార్పులు ప్రతి రాశిపై ప్రత్యేకమైన ప్రభావాన్ని చూపిస్తాయి. ముఖ్యంగా బుధుడు అనేది తెలివితేటలు, మాట, వ్యాపారం, తర్కం, వాణిజ్యం వంటి అంశాలకు అధిపతి. కాబట్టి ఆయన తిరోగమన సమయంలో మన ఆలోచన విధానం, మాట్లాడే తీరు, నిర్ణయాలు, వ్యాపార ఒప్పందాలు, కమ్యూనికేషన్ వ్యవస్థలు అన్నీ ప్రభావితమవుతాయి. కాని ఇది ప్రతి ఒక్కరికి చెడు కాదు. కొందరికి ఈ కాలం అపూర్వమైన మార్పులు, విజయాలు తీసుకువస్తుంది. మేషరాశివారికి బుధుడు తిరోగమనం అనుకూలంగా ఉంటుంది. ప్రస్తుతం బుధుడు తులారాశిలో సంచారం చేస్తుండగా, తులారాశి అనేది మేషానికి 7వ స్థానం. ఈ స్థానంలో బుధుడు ఉండడం వల్ల వ్యక్తిగత సంబంధాలు, భాగస్వామ్యాలు, ఒప్పందాలు, వ్యాపార భాగస్వామ్యాలలో కొత్త అవకాశాలు వస్తాయి. మీ ఆలోచనా విధానం మరింత స్పష్టంగా మారుతుంది. మీరు సాధారణంగా త్వరిత నిర్ణయాలు తీసుకునే స్వభావం కలిగి ఉన్నప్పటికీ ఈ కాలంలో మీరు మరింత జాగ్రత్తగా ఆలోచించి ముందుకు సాగుతారు. మేషరాశివారికి ఈ కాలం వృత్తి, వ్యాపారం, ఆర్థిక రంగాల్లో కొత్త మలుపులు తెస్తుంది. ఇన్వెస్ట్మెంట్స్లో రిస్క్ తీసుకున్నా లాభాలు దక్కుతాయి. ముఖ్యంగా బుధుడు తిరోగమన కాలంలో కొందరికి ఆస్తి, ప్రాపర్టీ, లీగల్ పనులు సాఫీగా పూర్తవుతాయి. మీ నిర్ణయాలు కొన్నిసార్లు నెమ్మదిగా అనిపించినా అవి సరైన దిశలోనే ఉంటాయి. ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్న మేషరాశివారు మంచి అవకాశాలు పొందుతారు. విదేశీ కంపెనీల నుంచి ఇంటర్వ్యూలు రావచ్చు. కొత్త ప్రాజెక్టులు మొదలయ్యే అవకాశం ఉంటుంది. ఇప్పటికే ఉద్యోగంలో ఉన్నవారికి ప్రమోషన్, వేతన పెంపు, ఉన్నతాధికారుల ప్రశంసలు లభిస్తాయి. ఈ సమయంలో కుజుడు, మేషరాశి అధిపతి, 8వ ఇంట్లో అస్తమిస్తాడు. కాబట్టి కొన్ని రోజులు శక్తి తక్కువగా అనిపించవచ్చు. పనుల్లో ఆలస్యం, చిన్న అడ్డంకులు ఎదురవచ్చు. కాని భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే బుధుడు మరియు సూర్యుడు కలిసి తులారాశిలో మీకు సానుకూలమైన యోగాన్ని సృష్టిస్తున్నారు. ఈ యోగం వల్ల మీరు ఎదురైన ప్రతి సమస్యను తెలివిగా పరిష్కరించే శక్తిని పొందుతారు. మీకు ధైర్యం, దృఢత, విశ్వాసం పెరుగుతాయి. ఈ కాలంలో ఆర్థికంగా మంచి అవకాశాలు లభిస్తాయి. షేర్లలో, లాటరీలో, ప్రాపర్టీలో పాత పెండింగ్ ఉన్న డబ్బు తిరిగి రావడంలో అదృష్టం కలిసివస్తుంది. అనుకోని ధనలాభాలు, బోనస్లు, ఫ్రీలాన్స్ పనుల ద్వారా ఆదాయం పెరుగుతుంది. కాని ఒక సూచన: మీరు తీసుకునే ప్రతి ఆర్థిక నిర్ణయం రాతపూర్వకంగా, స్పష్టమైన ఒప్పందాలతో ఉండాలి. ఎందుకంటే బుధుడు కమ్యూనికేషన్ గ్రహం కాబట్టి తప్పు అర్థాలు తీసుకునే అవకాశాలు ఉంటాయి. మేషరాశివారికి ప్రేమ వ్యవహారాల పరంగా కూడా ఈ కాలం ఉత్సాహభరితంగా ఉంటుంది. పాత అపార్థాలు తొలగి సంబంధాలు పునరుద్ధరించబడతాయి. ఒంటరిగా ఉన్నవారికి కొత్త పరిచయాలు వస్తాయి. ఈ పరిచయాలు భవిష్యత్తులో స్థిరమైన సంబంధాలుగా మారే అవకాశముంది. దంపతులకు కుటుంబ జీవితం సాఫీగా ఉంటుంది. చిన్న చిన్న తగాదాలను మాటలతో పరిష్కరించుకోవాలి. బుధుడు తిరోగమన కాలంలో మాటల శక్తి చాలా ప్రభావవంతంగా ఉంటుంది. మీరు మృదువుగా మాట్లాడితే పెద్ద సమస్యలు కూడా సులభంగా పరిష్కారమవుతాయి. ఆరోగ్యపరంగా చూస్తే కొంత జాగ్రత్త అవసరం. కుజుడు 8వ ఇంట్లో ఉండటం వల్ల రక్తపోటు, తలనొప్పి, అలసట, ఒత్తిడి వంటి సమస్యలు తలెత్తవచ్చు. కాబట్టి విశ్రాంతికి ప్రాధాన్యత ఇవ్వండి. ఆహారాన్ని సమయానికి తీసుకోండి. వ్యాయామం, ధ్యానం చేయడం వల్ల మానసిక ప్రశాంతత కలుగుతుంది. ఈ కాలంలో మీరు శారీరకంగా బలహీనంగా అనిపించినా ఆత్మవిశ్వాసం మాత్రం తగ్గించకండి. ఎందుకంటే గురుడు కూడా తిరోగమనంలోకి వెళ్తున్నప్పటికీ ఆయన ప్రభావం మేషరాశికి సానుకూలంగా ఉంటుంది. గురువు నవంబర్ 11న తిరోగమనం ప్రారంభిస్తాడు. ఆయన జ్ఞానం, అదృష్టం, ధన సంపత్తి, పుణ్యఫలాలు, వృత్తి అభివృద్ధికి కారకుడు. గురువు తిరోగమనం మేషరాశి వారికి ఒక కొత్త ఆధ్యాత్మిక జాగృతిని తెస్తుంది. మీలో ఆత్మవిశ్లేషణ పెరుగుతుంది. మీరు గతంలో చేసిన పనులను,
తీసుకున్న నిర్ణయాలను సమీక్షించే అవకాశం వస్తుంది. ఈ సమయంలో పాత సంబంధాలు పునరుద్ధరించబడవచ్చు. పాత పనులు పూర్తి చేయడానికి మంచి సమయం. గురువు బలంగా ఉండటం వల్ల మీ అదృష్టం మళ్లీ మీ వైపు తిరిగి వస్తుంది. వ్యాపారస్తులకు ఈ కాలం చాలా మంచి ఫలితాలను ఇస్తుంది. కొత్త ఒప్పందాలు కుదురుతాయి. పాత వ్యాపారంలో నిలకడ వస్తుంది. ఆర్థిక వనరులు పెరుగుతాయి. సాంకేతిక, మీడియా, మార్కెటింగ్, ఎడ్యుకేషన్ రంగాల్లో ఉన్నవారికి ప్రత్యేకంగా ఈ కాలం శుభప్రదంగా ఉంటుంది. బుధుడు తిరోగమనంలో ఉన్నప్పుడు ఆలోచన, ప్రణాళిక, ప్లానింగ్ చాలా అవసరం. కాబట్టి మీరు ముందుగానే పనులను ప్లాన్ చేసుకుంటే పెద్ద విజయాలు పొందవచ్చు. కుటుంబ పరంగా ప్రశాంత వాతావరణం ఉంటుంది. తల్లిదండ్రుల ఆరోగ్యం మెరుగుపడుతుంది. స్నేహితుల మద్దతు లభిస్తుంది. పిల్లల విద్యలో మంచి ఫలితాలు వస్తాయి. వాహన, ప్రాపర్టీ కొనుగోలుకు కూడా ఈ కాలం అనుకూలంగా ఉంటుంది. మిత్రుల సహకారంతో పాత రుణాలు తీరవచ్చు. మొత్తమీద మేషరాశివారికి బుధుడు మరియు గురువు తిరోగమన కాలం ఒక రీసెట్ పీరియడ్ లాంటిది. ఇది మీ గత నిర్ణయాలను సరిదిద్దుకునే కొత్త మార్గాలు ఆవిష్కరించే సమయం. మానసికంగా ప్రశాంతంగా, ఆలోచనాత్మకంగా ఉంటే ఈ కాలం మీకు ఎంతో లాభదాయకంగా ఉంటుంది. అదృష్టం మీ వైపునే ఉంది. కాబట్టి ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగండి. మీ మాటల్లో బలముంది. మీ ఆలోచనల్లో దిశ ఉంది. మీ కృషిలో ఫలితం ఖచ్చితంగా ఉంటుంది. ఉదయం మొదట్లో ఆత్మవిశ్వాసం తగ్గినట్లుగా అనిపించవచ్చు. ఏ పని మొదలుపెట్టినా మధ్యలో విరామం తీసుకోవాలన్న భావన కలుగుతుంది. అయితే మధ్యాహ్నం తర్వాత జూపిటర్ ప్రభావం క్రమంగా స్థిరపడడంతో మీలో మళ్లీ ఆత్మబలం పెరుగుతుంది. ఒకవేళ మీరు ఆధ్యాత్మికత వైపు అడుగులు వేస్తే గురువు అనుగ్రహం మిమ్మల్ని అనుకోని రీతిలో కాపాడుతుంది. ఈ సమయంలో అహం, ఈగో ని నియంత్రించగలిగితే మీరు గెలుస్తారు. ఎందుకంటే ఈ వారం మీ జీవిత పాఠం వినయం అంటేనే విజయానికి మార్గం అన్నదే. ఉదయం లేచిన క్షణం నుంచే మేషరాశి వారికి కొత్త ఆలోచనలు, కొత్త ప్రేరణ కలుగుతుంది. కొందరికి ఈ వారం ప్రారంభంలోనే తమ జీవితంలో కొత్త మార్పుల సంకేతాలు వస్తాయి. ఉద్యోగ మార్పు ఆలోచన, కొత్త బిజినెస్ ప్రణాళిక లేదా ప్రేమ జీవితం గురించి ఒక స్పష్టత. కానీ ఏ నిర్ణయం తీసుకున్నా ఆలోచించి తీసుకోవాలి. తొందరపాటు వల్ల చిన్న పొరపాట్లు జరగవచ్చు. గురు తిరోగమనం మీకు ఆత్మవిశ్వాసం ఇస్తుంది, కానీ అది ఓర్పుతో మిళితమైనప్పుడే ఫలిస్తుంది. వృత్తిపరంగా చూస్తే ఆఫీస్లో లేదా వ్యాపారంలో మీరు చూపే చిన్న చిన్న మార్పులు కూడా పెద్ద ఫలితాలను ఇస్తాయి. మీ ప్రయత్నం వెనుక ఉన్న సత్యం కనిపిస్తుంది, కానీ ఫలితం కాస్త ఆలస్యంగా వస్తుంది. గురువు తిరోగమనంలో ఉండటంతో మీరు ఎవరి సలహా వినాలో, ఎవరి మీద నమ్మకం పెట్టుకోవాలో నిర్ణయించుకోలేకపోవచ్చు. అయితే గురువారం రోజు మీరు తీసుకునే నిర్ణయాలు మాత్రం భవిష్యత్తును మార్చగలవు. అందుకే ఆ రోజున ఆధ్యాత్మికంగా ఉండటం, శుభకార్యాలు చేయడం చాలా మంచిది. వృత్తి జీవితంలో ఈ వారం మీరు తీసుకునే నిర్ణయాలు భవిష్యత్తును నిర్ధారిస్తాయి. సీనియర్లతో స్నేహపూర్వకంగా కానీ జాగ్రత్తగా వ్యవహరించాలి. మీరు ఎక్కడ మాట్లాడాలో, ఎక్కడ మౌనం పాటించాలో తెలుసుకోవాలి. మంగళగ్రహ ప్రభావం వల్ల కోపం ఎక్కువ అవుతుంది, కానీ ఆ కోపాన్ని సృజనాత్మకతగా మార్చగలిగితే విజయాలు ఖాయం. ఆరోగ్యరంగం, న్యాయరంగం, మార్కెటింగ్ రంగంలో ఉన్నవారికి ఈ వారం మంచి అవకాశం లభిస్తుంది. కొందరికి కొత్త ఉద్యోగ అవకాశాలు రావచ్చు. అయితే తొందరపాటుతో ఏదైనా అంగీకరించకుండా సరిగ్గా ఆలోచించి నిర్ణయం తీసుకోండి. ప్రేమ విషయాల్లో ఈ వారం కొంత పరీక్షాత్మకంగా ఉంటుంది. మీరు ప్రేమించే వ్యక్తి మీద అనుమానం పెరగవచ్చు. చిన్న మాట పెద్ద తగవుగా మారవచ్చు. కాని మంగళగ్రహ ప్రభావం మీ మనసులోని కోపాన్ని పెంచినా, గురువు ప్రభావం చివరికి మిమ్మల్ని శాంతంగా ఆలోచించేలా చేస్తుంది. ఒకవేళ మీరు మౌనం పాటిస్తే ప్రేమలో సాఫల్యం దిశగా మీరు ముందడుగు వేస్తారు. ప్రేమ జీవితం ఈ వారం మేషరాశి వారికి ఆత్మపరిశీలనతో నిండి ఉంటుంది. మీరు మీ భాగస్వామిని అర్థం చేసుకోవడంలో కొంత కష్టపడవచ్చు, కానీ మృదువైన సంభాషణల ద్వారా అన్ని తగాదాలు తేలిపోతాయి. అహం మీ సంబంధంలో అడ్డు రాకూడదు. ఒకవేళ మీరు శాంతంగా వ్యవహరిస్తే పాత అపార్థాలు తొలగిపోతాయి, కొత్త స్నేహాలు పుడతాయి. ఒంటరిగా ఉన్నవారికి ఈ వారం ప్రేమ జీవితం ప్రారంభమయ్యే అవకాశముంది. ముఖ్యంగా బుధవారం లేదా శుక్రవారం రోజు పరిచయమైన వ్యక్తి జీవితంలో ప్రత్యేక పాత్ర పోషించవచ్చు. విద్యార్థుల విషయానికి వస్తే ఈ వారం చదువుపై దృష్టి బలంగా ఉంటుంది. గురు ప్రభావం కారణంగా సబ్జెక్టులపై అర్ధనశక్తి పెరుగుతుంది. పరీక్షలకు సిద్ధమవుతున్న వారికి అదృష్టం అనుకూలిస్తుంది. శుక్రవారం లేదా ఆదివారం రోజు కొత్తగా ఏదైనా నేర్చుకోవడానికి మంచి సమయం. ఆరోగ్యపరంగా చూస్తే తలనొప్పి, ఒత్తిడి, నిద్రలేమి వంటి సమస్యలు రావచ్చు.
గురువు బలహీనంగా ఉన్నప్పుడు జీర్ణ సమస్యలు కూడా ఎదురవుతాయి. కనుక ఈ వారం పసుపు రంగు ఆహారం, తేలికైన భోజనం చేయడం మంచిది. ఆరోగ్యపరంగా ఈ వారం మీరు కొంత జాగ్రత్తగా ఉండాలి. తలనొప్పి, ఒత్తిడి, నిద్రలేమి వంటి సమస్యలు రావచ్చు. ఉదయం సూర్యోదయ సమయంలో నడక చేయడం, యోగా, ధ్యానం చేయడం చాలా ఉపశమనాన్ని ఇస్తుంది. మహిళలు ముఖ్యంగా తమ శరీరాన్ని విశ్రాంతి తీసుకునేలా చూసుకోవాలి. పీరియడ్స్ లేదా మైగ్రేన్ వంటి సమస్యలు వస్తే విశ్రాంతి తీసుకోవడం మంచిది. పిల్లలు ఆడుకునేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి, లేకపోతే చిన్న గాయాలు అయ్యే అవకాశం ఉంది. మధుమేహం ఉన్నవారు ఆహారంలో చల్లటి పదార్థాలు, తీపి పదార్థాలను తగ్గించండి. ఆర్థిక విషయాల్లో జాగ్రత్తగా ఉంటే నష్టాలు తప్పించుకోవచ్చు. ఏ కొత్త పెట్టుబడిని ఇప్పుడే ప్రారంభించకండి. ఆలస్యంగా చేసిన నిర్ణయం మంచి ఫలితాలను ఇస్తుంది. పాత బకాయిలు తిరిగి వస్తాయి. గురువు కృపతో అనుకోని ధనలాభం కూడా జరగవచ్చు, ముఖ్యంగా శుక్రవారం లేదా ఆదివారం రోజున. ఆర్థికంగా ఈ వారం మేషరాశి వారికి మిశ్రమ ఫలితాలు ఉంటాయి. ఆదాయం వస్తుంది కాని ఖర్చులు కూడా పెరుగుతాయి. మీరు డబ్బును ఖర్చు చేసే విధానాన్ని నియంత్రించకపోతే తరువాత పశ్చాత్తాపం కలుగుతుంది. షేర్ మార్కెట్, లాటరీ లేదా రిస్కు ఉన్న పెట్టుబడులను ఈ వారం తప్పించండి. గురువారం రోజు ఆర్థిక విషయాల్లో మంచి శుభప్రభావం ఉంటుంది. ఆ రోజు ఆస్తికి సంబంధించిన ఏదైనా నిర్ణయం తీసుకుంటే లాభదాయకం అవుతుంది. వారం చివర్లో దాతృత్వం చేయడం, ఆలయంలో పసుపు, పూలతో పూజ చేయడం మీ ఆర్థిక ప్రవాహాన్ని స్థిరపరుస్తుంది. కుటుంబ విషయాల్లో ఈ వారం శాంతి నెలకొంటుంది. మీ తల్లిదండ్రులతో కొంత సమయం గడపడం, వారి మాట వినడం వల్ల మీ మనసు తేలిక అవుతుంది. కొందరికి ఇంటి మార్పు, రీమోడలింగ్ లేదా వాస్తు మార్పుల గురించి ఆలోచనలు వస్తాయి. వారం మధ్యలో వాస్తు మార్పులు చేయడం శుభప్రదంగా ఉంటుంది. ఆధ్యాత్మికంగా ఈ వారం మీకు బలం చేకూరుతుంది. గురువారం రోజు విష్ణుమూర్తికి పసుపు, పూలతో పూజ చేయండి. అరటి చెట్టు కింద ఆవు నెయ్యితో దీపం వెలిగిస్తే గురుస్థానం బలపడుతుంది. పెద్దవారికి నమస్కారం చేయడం, గురువులను గౌరవించడం కూడా ఈ వారం తప్పక చేయాలి. ఈ వారం మీరు ఎక్కువగా జాగ్రత్తగా ఉండవలసిన రోజు నవంబర్ 11. ఆ రోజు తాత్కాలిక గందరగోళం, అనుకోని నిరుత్సాహం కలగవచ్చు. కాని నవంబర్ 12 నుంచి 15 వరకు మీ అదృష్టం మళ్లీ మీ వైపు తిరుగుతుంది. ఆ రోజుల్లో మీరు చేసే పుణ్యకార్యాలు, మంచి పనులు రెండింతలుగా ఫలితమిస్తాయి. మేషరాశి 11 నవంబర్ 2025 పూర్తి ఫలితాలు. ఈరోజు మేషరాశి వారికి సాధారణంగా కాస్త గందరగోళంగా, భావోద్వేగపరంగా మారే అవకాశం ఉంది. చంద్రుడు పాపగ్రహయుతంగా 12వ స్థానంలో సంచరించటం వలన మానసిక ప్రశాంతత కొంత తగ్గుతుంది. ఉదయం లేవగానే కొంత ఆందోళన, ఆత్మవిశ్వాసం తక్కువగా అనిపించవచ్చు. మీరు చేసిన ప్లాన్లు యథావిధిగా సాఫీగా సాగకపోవడం వల్ల తాత్కాలిక నిరుత్సాహం కలగవచ్చు. ప్రత్యేకంగా ఉద్యోగం లేదా వ్యాపారం చేసేవారు ఈ రోజు మాటతీరు, నిర్ణయాలలో జాగ్రత్త వహించాలి. అనుకోని ఆర్థిక ఖర్చులు లేదా చిన్న తప్పిదాలు ఒత్తిడిని పెంచవచ్చు. కొంతమంది మేషరాశివారు ఇతరుల వల్ల గందరగోళంలో పడే అవకాశముంది. మీరు చేయని పనికి నిందలు రావచ్చు. అందుకే మాటలపై నియంత్రణ, నిర్ణయాలపై ఆలోచన చాలా ముఖ్యం. పనిస్థలిలో కొంత రాజకీయ వాతావరణం ఉంటుంది. సహచరులు మిమ్మల్ని తప్పుగా అర్థం చేసుకునే పరిస్థితి వస్తుంది. అందువల్ల ఏదైనా విషయాన్ని వివరించేటప్పుడు మితమైన మాటతీరుతో, స్పష్టతతో మాట్లాడండి. ఎమోషన్ ఆధారంగా తీసుకునే నిర్ణయాలు ఈరోజు మిమ్మల్ని తప్పుదారిలో నడిపే అవకాశముంది. ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు తీసుకునే నిర్ణయాలు ఆలస్యానికి దారితీస్తాయి. ఆ సమయం తర్వాత పరిస్థితులు కొంత సర్దుకుంటాయి. గురువు, సీనియర్ లేదా పెద్దల సలహా తీసుకోవడం ద్వారా సమస్యల్ని తేలికగా పరిష్కరించవచ్చు. విద్యార్థుల విషయానికి వస్తే ఏకాగ్రత తగ్గే అవకాశం ఉంది. చదవడానికి కూర్చున్నా మనసు ఇతర చోటికి వెళ్లిపోతుంది. కాబట్టి ఈరోజు ఎక్కువగా రివిజన్ లేదా చిన్న పనులపై దృష్టి పెట్టడం మంచిది. కొత్త సబ్జెక్టులు మొదలు పెట్టడం లేదా ప్రాజెక్టులు ప్రారంభించడం ఆలస్యం చేయండి. ఆరోగ్యపరంగా చూస్తే కళ్ళు, తల, నిద్రలేమి వంటి సమస్యలు తాత్కాలికంగా ఇబ్బంది పెట్టవచ్చు. ముఖ్యంగా మొబైల్ లేదా కంప్యూటర్ ముందు ఎక్కువసేపు కూర్చోవడం నివారించండి. మీ శరీరానికి విశ్రాంతి ఇవ్వడం అవసరం. పాలు, తేనె, గోధుమ ఉత్పత్తులు తీసుకోవడం ద్వారా శక్తి పెరుగుతుంది. శనిగ్రహ ప్రభావం కాస్త ఎక్కువగా ఉండటంతో సాయంత్రం సమయంలో తలనొప్పి లేదా మానసిక ఒత్తిడి రావచ్చు. కాబట్టి తేలికైన సంగీతం వినడం లేదా ధ్యానం చేయడం చాలా శ్రేయస్కరం. కుటుంబ విషయాల్లో కూడా కొంత గందరగోళం ఏర్పడవచ్చు. ఒక చిన్న మాట పెద్ద గొడవకు దారితీయవచ్చు.
ముఖ్యంగా భార్యాభర్తల మధ్య లేదా తల్లిదండ్రులతో వాదనలను దూరం పెట్టండి. ఈరోజు మౌనం పాటించడం మిమ్మల్ని రక్షిస్తుంది. ఎవరో ఒకరు మీ మాటను తప్పుగా అర్థం చేసుకునే అవకాశం ఉన్నందున తర్కం కన్నా సహనం చూపడం మంచిది. పిల్లల భవిష్యత్ విషయంలో కూడా చిన్న భయాలు రావచ్చు, కాని అవి తాత్కాలికమే. వ్యాపారస్తులకు ఈరోజు కొత్త ఒప్పందాలు చేసుకోవడం, డబ్బు పెట్టుబడులు పెట్టడం, రుణాలు తీసుకోవడం వంటి విషయాలు మానేయడం మంచిది. ఎవరి మాటలు విని త్వరగా నమ్మకం పెట్టుకోకండి. ఎవరో ఒకరు మిమ్మల్ని తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేయవచ్చు. సిగ్నేచర్ పెట్టే ముందు 2 సార్లు చదవండి, లేకపోతే చిన్న తప్పిదం పెద్ద సమస్యగా మారవచ్చు. ప్రేమ జీవితంలో కూడా ఈరోజు కొంత అనుమానం, తేడాలు రావచ్చు. మీరు చెప్పిన మాటను మీ భాగస్వామి తప్పుగా అర్థం చేసుకోవచ్చు. పాత విభేదాలు మళ్లీ తెరపైకి రావచ్చు. కానీ మీరు హృదయపూర్వకంగా మాట్లాడితే అర్థం చేసుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈరోజు వాగ్వివాదాలను తగ్గించి ప్రేమతో వ్యవహరించండి. దైవారాధన విషయానికి వస్తే ఈరోజు సుబ్రహ్మణ్య స్వామి లేదా హనుమంతుడి ఆరాధన చేయడం మేలు చేస్తుంది. ఇది కుజదోషం ప్రభావాన్ని తగ్గిస్తుంది. సాయంత్రం ఎరుపు పుష్పాలు సమర్పించి దీపారాధన చేయండి. మొత్తమీద ఈరోజు మేషరాశివారికి ఒక శాంతి, సహనం, ఆలోచన అవసరమైన రోజు. మీరు ఎంత మౌనం పాటిస్తే అంత శాంతి లభిస్తుంది. ఏదైనా నిర్ణయం తీసుకోవాలంటే రేపటికి వాయిదా వేయడం మంచిది. ఈరోజు వచ్చిన గందరగోళం తాత్కాలికమే. మీరు ఆత్మవిశ్వాసం కోల్పోకపోతే ఈరోజు ముగిసేలోపు పరిస్థితులు సర్దుబాటు అవుతాయి. జాగ్రత్తగా, స్థిరంగా, సహనంగా వ్యవహరించండి. సారాంశంగా చెప్పాలంటే మేషరాశివారికి ఈ వారం పరీక్షలతో పాటు అవకాశాల సమయం. అహం, కోపం, అశాంతిని అదుపులో ఉంచితే గురువు కృపతో పెద్ద మార్పులు చూడవచ్చు. మీ మనసును స్థిరంగా ఉంచి దేవునిపై విశ్వాసం పెంచండి. ఈ వారం మీ జీవితంలో చిన్న మార్పు పెద్ద పాఠం విజయానికి మార్గంగా మారుతుంది. మేషరాశివారికి నవంబర్ 9 నుంచి 15 వరకు వారం మార్పుల, అవకాశాల, ఆత్మవిశ్వాస పునరుద్ధరణ కాలం. అహం, కోపం, తొందరపాటు దూరంగా ఉంచగలిగితే అదృష్టం మీ వైపు నిలుస్తుంది. ఆలోచించి అడుగులు వేస్తే ఈ వారం మీ జీవితంలో ఒక కొత్త అధ్యాయం ప్రారంభమవుతుంది.